హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ thumbnail చూసారు కదండి. కేవీ 2026 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది అనమాట. ఆ ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. చెప్పాను కదండి, ఇప్పుడైతే నోటిఫికేషన్ చూపిస్తున్నాను, చూసేయండి. నాకైతే నేను ఇప్పుడు ఇది 18న నైట్ 12 o'clockకి రికార్డ్ చేస్తున్నాను అనమాట. రేపు మార్నింగ్ 19న మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందండి. అంటే మనకి ఎప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనేదన్నమాట. చూడండి, 2026 to 2027 అడ్వర్టైజ్మెంట్ ఫర్ అడ్మిషన్. మనకి అంటే పేపర్లో కానీ వెబ్సైట్లో కానీ మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేది. చూడండి, షెడ్యూల్డ్ డేట్స్ అని ఇచ్చారు కదా. 3rd week of March 2026, 19/3/2026 థర్స్డే. అంటే రేపు ఉగాది రోజు మనకి అడ్వర్టైజ్మెంట్ రూపంలో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఒరిజినల్ వెబ్సైట్లో కూడా రిలీజ్ చేస్తారు. స్కూల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ సైట్స్లో కూడా మనకి నోటిఫికేషన్ అనేది రేపు రిలీజ్ చేస్తారనమాట. వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ బాలవాటిక 1 and 3 మరియు క్లాస్ 1 ఎప్పుడు అంటే డేటు 23/2026 ఫ్రైడే. అంటే రేపు ఫ్రైడే నుంచి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అవుతుందండి. అది టైమింగ్ వచ్చి కూడా 10 AM అనమాట. అంటే మనకి ఫ్రైడే 10 గంటల నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ బాలవాటిక 2 కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలని ఉందండి. అంటే మనం బాలవాటిక 2 వచ్చేసేసి ఎలా అప్లై చేయాలంటే, బాలవాటిక 1 వాళ్ళు బాలవాటిక 2కి వెళ్తారు కదా. ఎవరన్నా డ్రాప్ అవుట్ ఉంటే ఆ వేకెన్సీ ఉన్న సీట్కి మనం ఆన్లైన్లో మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తాడనమాట. అప్పుడు మనం అప్లై చేసుకోవాలన్నమాట. దాని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. ప్లీజ్ కమెంట్ చేయండి. ఇప్పుడైతే డేట్ చూసారు కదా, పక్కగా ప్రూఫ్స్తోనే నేను వీడియో అనేది పెడుతున్నానండి. చూడండి, రేపు మార్నింగ్ కల్లా ఈ వీడియో అనేది పోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ బాలవాటిక 1, 3 and క్లాస్ 1 అనమాట. చూసారా, లాస్ట్ డేట్ అనేది కూడా ఇచ్చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 2nd April థర్స్డే. April 2తో మనకి ఆన్లైన్లో క్లాస్ 1కి 3 బాలవాటిక 1కి 3కి మరియు క్లాస్ 1కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 2nd April అనమాట అండి. తర్వాత మనకి డిక్లరేషన్ అంటే ఫస్ట్ లాటరీ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా ఇచ్చారు. చూడండి, 8/4/2026 అనమాట. 8వ తారీఖు, April 8వ తారీఖున మనకి బాలవాటిక 1కి 2కి 3కి ఈ మూడింటికి బాలవాటిక 1కి 2కి 3కి ఫస్ట్ లాటరీ లిస్ట్ అనేది మనకి చూసారు కదా. ఫస్ట్ లాటరీ లిస్ట్ అనేది 8th April వస్తుంది అనమాట. క్లాస్ 1కి వచ్చేసి 9th వస్తుందండి. చూసారు కదా, క్లాస్ 1కి 9th Aprilన ఫస్ట్ లాటరీ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లాటరీ లిస్ట్ వచ్చేసి మనకి 16th Aprilన వస్తుంది అనమాట. ఇఫ్ సీట్స్ రిమైన్స్ వేకెంట్ అంటే ఇంకా సీట్స్ వేకెన్సీలో ఉంటే మనకి సెకండ్ లాటరీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. తర్వాత 3rd లాటరీ లిస్ట్, ఇంకా మనకి సెకండ్ లాటరీ లిస్ట్ రిలీజ్ చేసినా ఇంకా సీట్స్ అనేవి వేకెన్సీ ఉంటే మనకి 3rd లాటరీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారండి. అది వచ్చేసి April 21న మనకి 3rd లాటరీ లిస్ట్ అనేది వస్తుంది అనమాట. అది కూడా మనకి సీట్స్ అనేవి ఖాళీగా ఉంటే 3rd లాటరీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఫుల్ బ్రీఫ్గా
లాటరీ లిస్ట్ గురించి మీకు వీడియో కావాలన్నా నా ఛానల్ ప్లేలిస్ట్లో కేంద్రీయ విద్యాలయాల్లో ఫుల్ డీటెయిల్గా అన్ని వీడియోస్ నేను పోస్ట్ చేశానండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఫుల్ డీటెయిల్గా వివరంగా చాలా అర్థవంతంగా నేను వీడియో అనేది పోస్ట్ చేసి పెడతానన్నమాట. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెవికి సంబంధించిన ఆల్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఇలా 3 లాటరీ లిస్టులో మనకి ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి బాలవాటిక 1కి 2కి 3కి మరియు క్లాస్ 1కి అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్ అండి. ఆఫ్లైన్ కూడా చూడండి, ఎస్సీ ఎస్టీ ఆర్టీఈ ఓబీసీ కేటగిరీ కింద మనకి సఫిషియంట్ నాట్ రిసీవ్డ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఫర్ బాలవాటిక 1, 3 అండ్ క్లాస్ 1. చూసారా, ఇన్సఫిషియంట్ అప్లికేషన్స్ అంటే మనకి సీట్స్ ఇప్పుడు సపోజ్ మనకి 25 సీట్స్ ఉన్నాయి అనుకోండి, 20 సీట్స్కి మనకి అప్లికేషన్స్ వచ్చినాయి అనుకోండి. ఆన్లైన్ ప్రాసెస్ అంతా అయిపోయింది కదా, ఇంకా రిమైనింగ్ 5 సీట్స్ ఉంటాయి కదా. అలా రిమైనింగ్ ఉన్న సీట్స్కి ఆఫ్లైన్ మోడ్లో మనకి సెకండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఆ డేట్స్ వచ్చేసి 21 ఏప్రిల్న మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తాడు. ఆ ఆఫ్లైన్ మోడ్లో మనం అప్లై చేసుకోవటం కోసం, ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవటం కోసం 22 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు మనకు ఆఫ్లైన్ మోడ్లో బాలవాటిక 1కి మరియు క్లాస్ 1కి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని రిజల్ట్ వచ్చేసి మనకి ఆ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారనమాట. రిజల్ట్ అనేది 27 ఏప్రిల్న నుంచి 13 ఏప్రిల్ వరకు మనకి లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారనమాట. ఈ విధంగా ఆ డిస్ప్లే చేసినప్పుడే మనం వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి క్లాస్ 1కి బాలవాటిక 1, 2, 3కి మనకి సీట్స్ అనేవి అలొకేట్ అవుతాయి అన్నమాట. చూశారు కదండి, ఈ విధంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. ఈ విధంగా నోటిఫికేషన్ అనేది చూశారు కదా. ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే సెకండ్ క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాసెస్కి ప్రాసెస్ ఏంటి, ఎప్పుడు ఏంటి అన్నది కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. లేదంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, దాన్ని చెక్ చేసేసేయండి, సరిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.